నమస్తే. ఎమ్మెల్సీ నాగబాబు గారికి మరొక పదవి వరించింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఇది కూడా అటవీ శాఖకి సంబంధించిన శాఖ మనం చూడాలి. ఆ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక సంస్థలో ఒక కీలక పదవి ఈయనకి ఇచ్చారు. నిజానికి ఈయనకి మంత్రి పదవి ఇస్తారు అని ప్రచారం జరిగింది. ముందు మంత్రి పదవి అంటే మొదటి నుంచి కూడా ఒక రకంగా నాగబాబు గారి మీద అనేక స్పెక్యులేషన్స్ ఉన్నాయి. వీళ్ళు గెలిచిన మరుక్షణం నుంచి ఆయన టీటీడీ చైర్మన్ కాబోతున్నారు అనేది మొదటి ప్రచారం. పెద్ద పెద్ద పదవులే చెప్పారు సార్. టీటీడీ చైర్మన్ దగ్గర మొదలయ్యి అక్కడి నుంచి అది లేదు అని ఆయనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు స్వయంగా. అయిపోయింది ఆ స్టోరీ. ఎవరు ఏమీ ఆశించకండి, ఎవరికైనా ఆశలుంటే నా చెవిలో చెప్పండి, నేను వాళ్ళతో బేరమాడతాను, రోడ్డు మీద మాట్లాడకండి అని చెప్పాడు ఈయన. సరే అన్నారు అందరూ. అయిపోయింది ఆ కథ. ఆ తర్వాత ఒక దశలో ఈయనకి ఎమ్మెల్సీ అనేది కన్ఫర్మ్ అయినప్పుడు మంత్రి పదవి అనేది వచ్చింది ఎజెండాలోకి. ఈ మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు గారు సూత్రప్రాయంగా అంగీకరించారు అని కూడా బయటకు వచ్చింది. ఆయనే చెప్పారు కదా సార్, చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్పుకున్నాడు, ఆయనే చెప్పాడు అధికారికంగా. నిజమే, చెప్పారు ఆయనే. కాబట్టి మంత్రి అయిపోవాల్సినటువంటి నాగబాబు గారు ఈ చిన్న పదవితో సర్దుకుపోవాల్సి రావటం ఏమిటి అనేది ప్రశ్న. దానికి గల కారణాలు ఏంటి? దానికి గల కారణాలు ఏమిటి అంటే, వాళ్ళు గెలిచినటువంటి ఆ 21 సీట్లకి కోటా ప్రకారం వాళ్ళకి ఆల్రెడీ 3 పదవులు ఇచ్చి ఉన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పదవిలో ఉన్నారు, మనోహర్ ఒక పదవిలో ఉన్నారు, తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ఉన్నాడు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు కూడా జనసేనకు చెందినవాడే. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళని తప్పిస్తే తప్ప నాగబాబుని పెట్టడం కుదరదు. ఎవరిని తప్పించాలి? సినిమాటోగ్రఫీ మంత్రిని తప్పించాలి. తప్పిస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఆ ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నాగబాబు గారిని అలా హోల్డ్ చేశారు. వేరే పదవి ఇవ్వటానికేమో వాళ్ళు ఒప్పుకోరు. ప్రతిదీ లెక్క ప్రకారమే పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన సోదర పార్టీ అయినప్పటికీ 50-50 లేదు అక్కడ. ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు కూడా చెప్పారు కదా డైరెక్ట్గా 80% 15 అంతే 5 అంతే ఆ లెక్కలోనే పెడతారు. అంతే. మీకు 21 స్థానాలు మీరు గెలిచారండి, మీ రిప్రజెంటేషన్ ఇది అసెంబ్లీలో. కాబట్టి ఆ దామాషా ప్రకారమే పంపిణీలు ఏదైనా జరుగుతాయి. దాన్ని మించి మీరు అడగదలుచుకుంటే మీరు ఏదో ఒకటి కోల్పోయి ఇది కావాలంటే పొందొచ్చు, దానికి మేము ప్రొవైడ్ చేస్తాం. ఒకటి పొందాలనుకుంటే ఒకటి వదులుకోవాలి అనేది మీరు ముందుగా మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అకామిడేట్ చేయలేడు మంత్రిగా. ఆ కథ కూడా అయిపోయింది. ఆయన ఏమిటి మన పరిస్థితి అనేటువంటి దీనిలో ఉన్నాడు. ఆయన ఏదో ఎంగేజ్ చేయాలి. ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రెస్ మీట్లు ఈ హడావిడి అయిపోయిన తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణలో ఈయన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేసి నాగబాబు గారిని ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. అవును, ఈ స్పెక్యులేషన్ ఉంది ఆల్రెడీ మార్కెట్లో ఉన్నదాన్నే మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇక్కడెక్కడా పెట్టకుండా సభలు సమావేశాలు అక్కడికి వెళ్ళి పెట్టినప్పుడు అక్కడ నుండి మాట్లాడుతున్నప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అది లేదు అనుకుంటే ఇక్కడ కందుల దుర్గేష్ గారికి స్థానచలనం కలిగించాలి. కందుల దుర్గేష్ గారిని కదిలిస్తే గోదావరి జిల్లాల్లో కొంచెం ఇబ్బంది మొదలవుతుంది. అందుకని దాన్ని కాపాడుకోవాలి, ఈయన్ని సాటిస్ఫై చేయాలి. ఆయన్ని కదిలిస్తే ఆ కమ్యూనిటీతో లింకులు పోతాయి. పైగా ఈయన నేను కాపు కాదు, నేను అన్నీ అన్నాడు. కాబట్టి ఆ అభిప్రాయం తప్పు అని వాళ్ళు గొంతు లేపుతారు. అందుకని మనోహర్ గారిని అలాగే ఉంచాలి. 2 కాపులు 1 కమ్మ ఉన్నారు అక్కడ. ఈ 2 కాపుల్లో ఎవరో ఒక కాపు వెళ్ళాలి బయటికి. ఈయన కేంద్రానికి వెళ్ళిపోతే ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది. అప్పుడు నాగబాబు గారిని మంత్రి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు జన సైనికుల వర్షన్ వేరేలా ఉంది. ఏవో చిన్న చిన్న పదవులు ఇస్తున్నారు, పెద్ద మంత్రి పదవి ఇస్తారేమో, పెద్ద స్థానంలో పెడతారేమో. వీళ్ళు అసలు ఒక పదవి తీసుకోవడానికి ఇన్ని గొడవలు ఉన్నాయి అక్కడ. నేను అందుకు చెప్తున్నా ఇవన్నీ. ఒక పదవి జనసేన వాళ్ళు అడిగి సాధించుకోవటానికి టెక్నికల్గా ఇన్ని గొడవలు ఉన్నాయి అక్కడ. ఇన్ని గొడవలని సాటిస్ఫై చేసి ఆయన పదవి అడగలేడు కదా ఎవరు, పవన్ కళ్యాణ్ గారు.
వాళ్ళు ఇవ్వరు. నాగబాబు గారు కూడా మంచిగానే సమయం పాటిస్తున్నట్టుగానే అనిపిస్తోంది. ఏం చేస్తాడు ఆయన? ఆయనే చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు, ఇచ్చింది పుచ్చుకోవడం తప్ప మనకు వేరే లేదు అని. ఈ మధ్య కాలంలోనే ఒక సఫికేషన్ మొదలైంది జనసేనలో. ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనకు ఒక నాయకుడు ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఈ బంధం తెగిపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే అక్కడ లీడర్ని మెయింటైన్ చేయాలి. ఈయన ఎలాగైతే పిఠాపురంలో గెలిచిన తర్వాత వర్మ గారిని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో అలా మీరు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ మెయింటైన్ చేయాలి మీరు. ఏది మీకు భవిష్యత్తు అధికారము అనే ప్రోగ్రాం ఉంటే. అందుకనే ఆయన ఎప్పుడు నేను ముఖ్యమంత్రిని కాకూడదేమో, నేను కాలేను అని మాట్లాడుతూ ఉంటాడు. నేను ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పలేదు పవన్ కళ్యాణ్. కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు కదా, అక్కడ జెండా పట్టుకున్నంత మాత్రాన, ఫ్లెక్సీలు ఉన్నంత మాత్రాన మనకు బలం ఉన్నట్టు కాదబ్బాయి, మనకు అంత సీన్ లేదు, మనకి ఇవే ఎక్కువ అని స్వయంగా వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు కదండి. పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు నేను నెగ్గలేకపోయినా సరే నెగ్గుతానని చెప్పాలి, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. నేను ముఖ్యమంత్రిని అవుతాను అని ఆయన ఏ రోజున అనుకోకపోవడానికి కారణం కూడా ఇదే. ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడమే. కాన్ఫిడెన్స్ లేకపోవడానికి రీజన్ అదే. అందుకని ఎంతసేపు డిపెండెన్సీ అనేది ఉంది. మీరు స్టేట్ వైడ్ ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మనిషిని నడపాలి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని చోట్ల. ఉన్న ప్రతి చోట కూడా జనసేన నాయకుడికి దక్కుతున్న గౌరవం ఏమీ లేదు అని వాళ్ళు మాట్లాడారు. నిన్నే ఎవరు మాట్లాడారు? వాళ్ళ రాయపాటి అరుణ్ గారు మాట్లాడారు. అలాగే ఆయన శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు. ఎక్కడ? ఒంగోలు నుంచి ఇద్దరు గొంతులు పెగిల్చి మాట్లాడారు గట్టిగానే. అక్కడ దామచర్ల కాళ్ళ కింద నలిగిపోతున్నాం మేము అని చెప్పారు వాళ్ళు. దాని మీద ఇప్పటిదాకా రియాక్షన్ లేదు పార్టీ నాయకత్వం నుంచి. ఆవిడ అసలు దండం పెట్టి నేను వెళ్ళిపోతున్నానన్నా నన్ను మన్నించు అనేసింది రాయపాటి అరుణ్ గారు. ఈ కండిషన్లో జనసేన క్యాడర్ ఉంది. క్యాడర్ ఏమో ఇప్పుడు ఆ మధ్య ఈ కార్పొరేషన్ల చైర్మన్లు ఈ రకమైన నామినేటెడ్ పోస్టులు, ఈ నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళు చాలామంది కోరుకున్నారు. కానీ ఫైనల్గా ఆ లిస్టులో ఎక్కడా కూడా జనసేన అంటే కంపారిటివ్గా వాళ్ళు ఆశించినది 50% ఆశిస్తే వాళ్ళకి 10% కూడా దక్కలేదు. ఇది పరిస్థితి. అందుకని ఇంతకు మించి ఎదుగుదల ఉండదు అనేది అర్థమైపోయింది క్యాడర్కి. వాళ్ళు కొంచెం గొంతు పెగల్చి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం నాగబాబు గారినే ఈ పదవితో సంతృప్తి పరిచాం. కాబట్టి మీరు పరిస్థితి ఏమిటో మీరు ఆలోచించుకోండి. ఇక వీళ్ళు కూడా ఇచ్చిన గారికి సర్దుకుపోదాంలే, ఇంతకు మించి అడగడం కూడా కష్టమే అని వీళ్ళు కూడా కాంప్రమైజింగ్ వచ్చేసినట్టే. అంటే ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడాలంటే ఢిల్లీ నుంచి ఆదేశం కావాలి. ఆయన చంద్రబాబు గారి గురించో లేకపోతే ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతోందనో మాట్లాడాలంటే ఈ స్క్రిప్ట్ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు కరెక్ట్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేసి పంపిస్తే దాన్ని చదవాలి. ఈయన సొంత అభిప్రాయాలు లేవు. ఈయనకు సొంత అంటే ఎమోషనల్గా మాట్లాడేంత స్వేచ్ఛ లేదు పవన్ కళ్యాణ్కి. క్యాడర్ నుంచి చాలా ప్రెజర్ ఉంది. కానీ ప్రతిదీ క్యాలిక్యులేటివ్గా వెళ్ళాల్సిన పరిస్థితిలోకి ఆయనే తెచ్చుకున్నాడు. ఆయన క్రియేట్ చేసుకున్న గోల్ ఇది. నేను వీళ్ళ ఎవరితోనూ సంబంధం లేదు, నేను నా క్యాడర్ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధపడతాను అని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అది కనిపించట్లేదు ఆయనలో. సో ఇప్పుడు జనసేనలో ఉండటం అంటే మీరు 2 పార్టీలకి లొంగి ఉండాలి అని ప్రిపేర్ అయిపోండి సైకలాజికల్గా. ఎవరైనా సరే ఇప్పుడు జనసేనలో చేరాలనుకున్న వారు వాళ్ళ వెన్నుపూసకి విపరీతమైన వంగే లక్షణం ఉండాలి. అది టెస్ట్ చేయించుకుని ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే వెంటనే చేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.